మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కూడికలోనైనా పాటల ద్వారా నిన్ను స్తుతిస్తూ చక్కటి మాటలను నైనా నీ దాసుని నోట మాకు తెలియజేశారు. తిరిగి నీ వాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి. విలువైన నీ మాటలతోనైనా మా హృదయాలను నైనా ఆకర్షించండి. నీ కొరకు బ్రతకాలి అన్న స్థిరత్వాన్ని, మనోనిబ్బరాన్ని మా అందరికీ కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ నిలబడి ఉన్న నిదాసుడనైనా నన్ను కృపతో బలపరిచి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ ఈ రాత్రి నీకు మహిమకరంగా, ఈ గ్రామానికి దీవెనకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నీ ఆత్మ సహాయముతోనైనా జరిగించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవ దాసులకును, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ లేఖను రాస్తూ యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన రక్షణ గొప్పతనాన్ని తెలియజేస్తూ మహనీయుడైన యేసుక్రీస్తు ఎలా ధర్మశాస్త్రంలో గుప్తముగా ఉన్న ఒక యాజకుడు ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన కలుగుతున్న ఫలమేంటో ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో విశదపరుస్తూ ముందుకు వెళుతున్నాడు. అందుకే మొదటి అధ్యాయంలోనే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాటలాడాను అని యేసుక్రీస్తును పరిచయం చేస్తూ రెండో అధ్యాయంలోనికి వెళ్ళగానే ఎంత గొప్ప రక్షణ అంటే యేసుక్రీస్తు భూమి మీదికి రావటం, ఆయన తన ప్రాణాన్ని అర్పించి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి విమోచనను అనుగ్రహించటం మాటి మాటికి వింటుండేసరికి చిన్నది అనుకుంటాం, కానీ అది చాలా గొప్పది అని రక్షణ విలువను తెలియజేస్తూ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? మనిషి రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాడా? యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికి వచ్చి మన రక్షణ కొరకే మాట్లాడి, మన రక్షణ కొరకే ప్రాణం పెట్టి, పాపానికి దాసులమైన మనల్ని దేవునికి కుమారులుగా తీర్చిదిద్ది మనకు అనుగ్రహించిన శిలువ రక్షణ ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతుంది అంటే నిజంగా ఎంత విచారకరమో మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు కూడా ప్రభుత్వం వారు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినవి నిర్లక్ష్యంగా శిథిలాలుగా ఉన్నప్పుడు, అయ్యో ధనం వ్యర్థమైపోయింది, ఇవన్నీ శిథిలావస్థకు చేరిపోయాయి అని పేపర్లో చూస్తున్నప్పుడు మనం కూడా బాధపడుతుంటాం. ఎందుకంటే ప్రజాధనం వ్యర్థమైపోయింది అని. కానీ పౌలు గారు హెబ్రీలకు లేఖను రాస్తూ రక్షణ నిర్లక్ష్యానికి గురవుతుంది, దాని విలువ తెలియట్లేదు, రక్షణ వెల్లడైన తర్వాత కూడా మనిషి పాపములోనే కొనసాగుతున్నాడు అని
రక్షణను గురించి మాట్లాడుతున్న ఈ మాటలు నిజంగా వాటి విలువ మనకు తెలియగలిగితే నిర్లక్ష్యం చేయటానికి సాహసం చెయ్యం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ విధంగా నిర్లక్ష్యానికి గురవుతుంది అంటే 2 విషయాలను మనం మాట్లాడుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే, క్రీస్తులోనికి రాకుండా లోకములోనే ఉంటూ దేవుని మాటలు వినబడుతున్నా విని సంతోషిస్తూ రక్షణ అనగానే తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యం చేయటం. ఇంకా నేను మానుకోవలసినవి కొన్ని ఉన్నవి, ఇంకా నేను చెయ్యవలసినవి కొన్ని ఉన్నవి అని దేవుని మాటలు వినబడుతున్నప్పుడు సంతోషిస్తూ ఏమండి రక్షణను నిర్లక్ష్యం చేసే స్థితి ప్రియమైన వారలారా. రెండో విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా అనగా బాప్తిస్మము ద్వారా రక్షణలోనికి వచ్చి ఇక రక్షణలోనికి నేను వచ్చాను అని ఏం చేస్తున్నారు అంటే, పొందిన రక్షణను ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రియమైన వారలారా. వీళ్ళెవరు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మేము దేవుని పిల్లలమని చలామణవుతూ మేము దేవాలయానికి వెళుతున్నామని చెప్పుకుంటూ ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవలసిన అవసరత కలిగిన వారుగా ఉండవలసిన అనేకులు బాప్టిజం తీసుకున్నాను కదా అని రక్షణలోనికి నేను వచ్చేసాను అని దాన్ని వదిలేసి దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. 2 చాలా ప్రమాదకరమైన సందర్భాలే. మొదటిది, రోగం రాకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవటం. రెండవది, వచ్చిన రోగాన్ని పోగొట్టుకోవటం. ఈ 2 సందర్భాలను కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఆల్రెడీ పాప రోగం వచ్చింది, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ పాపములో నుంచి విమోచించబడిన వారు ఉన్నాం. మనం ఏం చేయాలి? లోకంలో ఉంటున్న పాపము, లోకంలో ఉంటున్న రోగాలు మనలోనికి రాకుండా ఎలా జాగ్రత్త పడుతున్నామో, లోకంలో ఉంటున్న పాపం మరలా మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు తాపత్రయపడుతున్నాడు అంటే, అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు గారు సువార్త దండయాత్రలో అనేక హృదయాలను క్రీస్తు వైపుకు మళ్లించిన ఆయన, నా స్వజాతీయులు అనగా యూదులు క్రీస్తును ఎరుగక ఉంటున్నారు అని యేసుక్రీస్తును వారు ఎరిగితే బాగుండు అని హృదయాభిలాష కలిగిన వాడుగా మాటికి తన స్వజనమును గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రేమన వారలారా. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రారంభం నుంచి ముగింపు వరకు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తును పరిచయం చేస్తూ ఏమండి మరలా ముగింపులో కూడా యేసుక్రీస్తునే చూపిస్తూ హెబ్రీలకు రాసిన పత్రికలో యేసుక్రీస్తును గురించిన ఉన్నతమైన సంగతులను వ్రాస్తున్నట్లుగా మనము చూడగలం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం? ఆ నిర్లక్ష్యానికి గురవుతున్న రక్షణ మాటలు వింటున్న మానవ హృదయాలు ఈరోజు ఎలా ఉన్నవి అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని సందర్భాలను చూడగలిగితే ఇలాంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది అని మనం చూడగలం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు చూడండి, అపోస్తలుల కార్యములలో వ్రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము
22, 23, 24 వచనాలను చదువుతుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. దయచేసి చూడండి. ఫేలిక్సు ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి మీ సంగతి విచారించి తెలుసుకొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతనిని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. తర్వాత కూడా చూడండి. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన పేరేంటంటే ఫేలిక్స్. పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు పౌలు గారిని గురించి బాగా ఎరిగిన వాడుగా ఆ పరిచయ వాక్కులను మనం చూస్తున్నప్పుడు ఫేలిక్స్ చాలా మంచివాడుగానే కనపడుతుంటాడు. ఎందుకంటే ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడై, అంటే చాలా విషయాలు పౌలు గారిని గురించి పౌలు గారు బోధన గురించి తెలుసు అన్న భావన కనపడుతుంది. తర్వాత వచనాన్ని మీరు చూడగలిగితే పౌలు గారు ప్రసంగించుచున్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే మిగుల భయపడి దేవుని వాక్యాన్ని, రక్షణ సువార్తను, మరణం తర్వాత ఉన్న జీవితాన్ని, మరణం తర్వాత కలగబోవు విమర్శను ఏమండి పౌలు గారు అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు ఏమండి చాలా భయపడ్డాడు. మరి భయపడినవాడు ఏం చేయాలి? భయపడినవాడు ఏం చేయాలండి? వెంటనే పౌలు గారు, ఇదిగో నాకు భయం వేస్తుంది నిజంగా, కాబట్టి ఇప్పుడు రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అడగాలి కదా. వాక్యాన్ని వింటున్నప్పుడు భయము కలుగుతుంది. అందుకే చూడండి, వాక్యాన్ని వింటున్నప్పుడు హృదయములో కలుగుతున్న వేదన, హృదయములో కలుగుతున్న సంఘర్షణ ఏమండి అంతా ఇంత కాదు ప్రియమైన వారలారా. మన మనస్సాక్షి మన గురించి మనకు తెలియజేస్తుంది. వాక్యాన్ని మన హృదయము లోతుల్లోనికి వెళుతున్నప్పుడు మన మనస్సాక్షి ఇదిగో నువ్వు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి, ఈ పాప జీవితాన్ని సమాధి చేయి. ఎన్నిసార్లు అనుకుంటున్నావు మారాలి 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 అని, ఇంకెప్పుడు ఇదిగో రాబోయే పరిస్థితి, రేపు చనిపోతే నీ పరిస్థితి ఏంటి అని వింటున్న మాటలు మన మనస్సు గ్రహించి మన మనసాక్షిని గద్దించేటట్లుగా ఉంటాయి ప్రియమైన వారలారా. అందుకే చూడండి, వాక్యం విన్నప్పుడు భయము కలుగుతుంది ప్రియమైన వారలారా, భయం కలుగుతుంది. ఆ భయం కలుగుతున్నప్పుడు ఇక మనిషి మారుతాడులే అనిపిస్తుంటుంది ప్రియమైన వారలారా. మారుతాడు కానీ మరలా ఏం చేస్తామో తెలుసా? రక్షణను నిర్లక్ష్యము చేస్తాం ప్రేమల వారలారా. ఫేలిక్స్ కూడా ఏం చేస్తున్నాడంటే మిగుల భయపడి, ఏమంటే చాలా భయం వేసి, ఇప్పటికి చాలు,
తర్వాత నీతో మాట్లాడతాను వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నాడు. ఆ మాటలను ధ్యానిస్తూ నా జీవితం ఏంటి, విమర్శ ఏంటి, చావు నాకొస్తే నా పరిస్థితి ఏంటి, ఇవేమైనా ఆలోచిస్తున్నాడంటే లేదు. మరలా పౌలు గారిని పిలిచి మాటి మాటికి సంభాషిస్తున్నాడు. ఏదో తెలుసుకోవడానిక ప్రియమైన వారలారా. కిందికి రాగానే ఏమండి భయం పోయిందట. ఇక ఏమొచ్చేసింది? ద్రవ్యము దొరుకునని ఆశిస్తున్నాడు. ఏమండి రక్షణ నిర్లక్ష్యానికి గురైపోయింది ప్రియమైన వారలారా. పౌలు గారు మాట్లాడుతుంది రక్షణ కొరకు. భయపడ్డట్టుగానే భయపడ్డాడు. అమ్మో ఈ మాటలేంటి, నేను చనిపోతే నా జీవితం ఏంటి అన్నట్లుగానే ఉన్నాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మారాలి అన్న ఆలోచన నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటే పౌలు గారి దగ్గర నుంచి నాకేమైనా ధనము దొరుకుతుందేమో అన్న ఆలోచన వైపుకు వెళ్ళిపోయాడు ప్రియమైన వారిలారా. చూసారా, రక్షణ నిర్లక్ష్యానికి గురవుతుంది. పౌలు గారిని నిలబెట్టింది ఫేలిక్స్ మారాలి అని. పౌలు గారు మాట్లాడుతున్నది ఈయన హృదయము ఈరోజు దేవుని వైపు తిరగాలి అని. భయపడుతున్నట్లుగానే ఉన్నాడు, వింటున్నాడు. రక్షణలోనికి రావాలి అన్న ఆలోచనను కాకుండా తనకు ధనము దొరుకుతుందేమో అన్న ఆలోచనలతో స్థిరపడిపోయాడు ప్రియమైన వారలారా. నిజంగా ఎలాంటి వాడు చూసారా. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, వాక్యం బాగుందండి అంటారు. అంతేకాదు ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడినట్టుగా ఉంది. అవునండి, ఈ జీవితాలు ఎంత మాత్రం అండి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం కదండి అని అన్నీ బాగానే ఉంటాయి. కానీ రక్షణలోనికి మాత్రం రారు. రక్షణలోనికి మాత్రం రారండి. రక్షణలోనికి రారు. చూసారా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కూడా వాక్యాన్ని వింటున్నాం కదా, ఏమండి వాక్యం చాలా బాగుందంటున్నాం కదా. ఏమండి వాక్యం బాగుందా బాగలేదా కాదు, నువ్వు చెప్పాల్సింది అసలు నువ్వు ఎందుకు మారటం లేదు అది కావాలి. పాపాన్ని అసహించుకున్నట్లుగానే అసహించుకుంటాడు. ఈ లోకంలో ఏమీ లేదండి, ఇదిగో మా ఊర్లో మొన్న ఆయన సంపాదించిన వాడు చనిపోయాడు, ఏం తీసుకెళ్ళాడండి అంటాడు. ఏమండి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి రక్షణలోనికి ఎందుకు రావటం లేదు అంటే సమాధానం ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుని వాక్యము వినబడుతున్నా ఈరోజు అనేకులు రక్షణలోనికి దూరంగా ఉంటున్నారు. రక్షణకు రాకుండా దూరంగా ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము వినబడకపోవటాన్ని బట్టి కాదు ప్రియమైన వారలారా. విన్న మాటలు ఇదిగో వారి నిర్లక్ష్యానికి వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. తర్వాత చూద్దాంలే. ఇదే ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఫేలిక్స్ లాంటి వాళ్ళు చాలామంది మనలో కూడా ఉన్నాం ప్రేమన దేవుని పిల్లలారా. సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. దేవుడు హృదయముతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని వాక్యం వినబడుతూనే ఉంది. రక్షణ ఆవశ్యకతను గురించి దేవుడు అనేక సందర్భాలను ఇదిగో కళ్ళ ముందు పెడుతూనే ఉంటాడు. ఇదిగో పాపపు జీవితం వల్ల ఎంత ప్రమాదకరమైందో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎన్నో ప్రమాదాలలోనికి వెళ్ళొచ్చినట్లుగానే జీవితాలు కనబడుతుంటాయి. అప్పుడు మాత్రం అమ్మో ఇక మారిపోవాలండి, అదండి ఇదండి అంటారు. కానీ మరలా అన్నీ చక్కబడగానే రక్షణను మాత్రము నిర్లక్ష్యము చేస్తారు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే ఫేలిక్స్ లాంటి గుణగణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నావా? మీరు ఆలోచించండి. పౌలు గారు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల
ఎలా తప్పించుకుంటావు నువ్వు అంటున్నాడు. ఇంకా మీరు చూడండి, మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేతగాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. ఇక్కడ హేరోదు మనస్తత్వాన్ని మీరు చూసారా? యోహాను అనగానే హేరోదు భయపడుతున్నాడు. అంతేకాదు, అతని మాటలు వింటూ ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అలాని యోహాను గారు ఏమైనా హేరోదును పొగుడుతూ ఏమైనా మాట్లాడుతున్నాడా? చేసిన తప్పులను ఎండగడుతున్నాడు. నువ్వు పాపివి, ఇదిగో పశ్చాత్తాపపడు. అయినా కూడా నన్నంటావా అన్నట్లుగా ఈయన ఏం మాట్లాడటం లేదు. నిజమే కదా అని యోహాను గారి గద్దింపు మాటలను విని కూడా సంతోషిస్తున్నాడు అంటే నిజంగా ఎంత మంచివాడు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. చూడండి, హేరోదు దేవుని వాక్యాన్ని విని సంతోషిస్తూ ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మాట చూడండి ఏముందో. అయితే తగిన దినం ఒకటి వచ్చెను, ఎట్లనగా 20వ వచనంలో తర్వాత మాట. అయితే తగిన దినం ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ ప్రముఖులకు విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. అంటే నాట్యాన్ని చూస్తూ కూడా ఏం చేస్తున్నాడు? మరలా సంతోషపడుతున్నాడు. దేవుని వాక్యము యోహాను గారి ద్వారా వింటూ సంతోషపడుతున్నాడు. కూతురు నాట్యం చేస్తున్నప్పుడు కూడా సంతోషిస్తున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని విని సంతోషిస్తున్నాడు, లోకములో ఉన్న వాటిని కూడా సంతోషిస్తున్నాడు. మీరు ఆలోచించండి. యోహాను గారు మాట్లాడుతున్నప్పుడు ఏమండి, భయపడి ఆ వాక్యాన్ని దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడు? మారాలి అని. ఏమండి, ఆయన రాజు కదండి అంటే సామాన్యుడైన రాజైన రక్షణ తప్పనిసరి అవసరమే ప్రియమైన దేవుని పిల్లలారా. అలాని ఈరోజు లోకంలో గొప్ప గొప్ప వాళ్ళకి రక్షణ సువార్త వినబడటం లేదనుకుంటున్నారా? దేవుడు వారితో ఎవరితో మాట్లాడించాలో వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నాడు. కేవలం సువార్త పల్లెలకు మాత్రమే కాదు, పట్టణాలకు ఇదిగో దేవుడు తన వాక్యాన్ని తన దాసుల ద్వారా ఏమండి అధికారుల దగ్గరికి కూడా తీసుకుని వెళుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మన దేశాధినేతలు కూడా విదేశాలకు వెళుతున్నప్పుడు, క్రైస్తవ దేశాలకు వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బైబిల్ ఏం చేస్తారు? గిఫ్ట్గా ఇస్తారు. మీరు ఆలోచించండి. ఇక్కడ హేరోదు కూడా వింటున్నాడు, సంతోషిస్తున్నాడు. మరలా కూతురు డ్యాన్స్ చేస్తుంది, మరలా సంతోషిస్తున్నాడు. ఇదిగో యోహాను గారి ద్వారా దేవుడు వాక్యము నా దగ్గరికి తీసుకుని వచ్చి నా రక్షణ కోరుకుంటున్నాడు. నేను చేసిన తప్పును నాకు చెబుతున్నాడు. నేను పశ్చాత్తాపము కలిగి బ్రతకాలి అన్న ఆలోచన హేరోదుకు రావటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నారు. నిర్లక్ష్యము.
మహనీయుడైన యేసుక్రీస్తు ద్వారా కలిగిన పాప విమోచన, శాప విమోచనను శిక్షా విధిని తప్పించగలిగే ఒక ఉన్నతమైన రక్షణను మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాని సామాన్యులేమైనా అమ్మో ప్రభు మాకు కావాలి, మేము రక్షణ పొందుతాము అని ఏమైనా ముందుకు వస్తున్నారు అంటే ఇదిగో లోకపు పాపములో పడి ఆ పాపాన్ని వదలలేక ప్రభు మాటలు వింటూ ఉన్నారే తప్ప ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి నేను ప్రభువులోనికి రావాలి అన్న ఆశ ఎంతమందికి ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా? ఆలోచించండి. ఇంకా వ్యభిచారులుగా, తాగుబోతులుగా, వ్యసన పరులుగా ఈరోజు సమాజంలో మనకు కనబడుతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అలాని వాక్యం వారి దగ్గరకు వెళుతుంది. వింటున్నప్పుడు అవునండి మీ మీటింగ్స్ బాగా జరుగుతాయండి, మీది చాలా క్రమశిక్షణగా ఉంటుంది అంటున్నారు. అంతే. మరి రక్షణ సంగతి ఏంటి? ఆ రక్షణ నిర్లక్ష్యానికి గురవుతున్నది ప్రేమన దేవుని పిల్లలారా. లేకపోతే ఎన్ని సభలు జరుగుతున్నాయి మీరు ఆలోచించగలిగితే ఏమండి, ఎన్నో హృదయాలు ప్రభు వైపుకు తిరగాలి ప్రేమన దేవుని పిల్లలారా. మద్యం షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి, విపరీతంగా. కరోనా కాలంలో మద్యం అమ్మకాలు జరగొద్దు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇదిగో ఏది తెరిచినా తెరవకపోయినా మాకు 2 తెరవండి. ఒకటి సినిమా హాళ్ళు, తర్వాత ఏంటండి మద్యం షాపులు. అంటే మనిషి ఎంత బానిసగా మారిపోయాడో చూసారా? మీరు ఆలోచించండి. ఇంకెప్పుడు రక్షణ వైపుకు ఎప్పుడు నీ హృదయాన్ని మళ్లించుకోగలవు? ప్రభు నా కొరకు వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, తన విలువైన రక్తము ద్వారా నాకు రక్షణనిచ్చాడు, నేను ప్రభు కొరకు బ్రతకాలి అని అనుకోవటం కాదు, నిర్ణయాన్ని తీసుకొని నీ మనసు మార్చుకొని దేవుని కొరకు ఎప్పుడు నిలబడతావు? మీరు ఆలోచించండి. కుటుంబంలో పిల్లలు అంతే ఉన్నారు, కుటుంబ యజమానుడు అంతే ఉన్నాడు. ఇదిగో సతీమణులు, పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈరోజు రక్షణ లేనివారుగా మనకు కనబడుతున్నారు. అంటే ఏమండి, ఎంత గొప్ప రక్షణ సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యము చేస్తే నువ్వు తప్పించుకోలేవు. అలాని ఈ రక్షణ సువార్త ఎప్పటికీ నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైనా మారొచ్చులే అని నువ్వు అనుకుంటున్నావేమో, అది చాలా అబద్ధం ప్రేమన వారలారా. ఈరోజు చాలామందిని అడిగి చూడండి, ఏమండి చనిపోయినప్పుడు కూడా మారితే దేవుడు తీసుకోడా అంటే రక్షణని ఎలా చేస్తున్నారంటే చులకను చేస్తున్నారు. ఇప్పుడే మారి పాపాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? ఏదో చచ్చిపోయే ముందు మేము మారితే దేవుడు స్వీకరించడా? మీరే చెప్తారు కదా, ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు అని. ఈ మాటలు మనిషిని అలుసుగా తీసుకొని రక్షణకు రాకుండా దూరం అవుతూ ఏదో చనిపోయే ముందు దేవుడా నేను కూడా అడుగుతానులే అన్నట్లుగా ఈరోజు చాలామంది ధైర్యాన్ని కలిగి ఉన్నారు ప్రేమన వారలారా. కానీ రక్షణ పొందటంలో మారు మనసు మొట్టమొదటి మెట్టయితే ఆ మారు మనసు విషయాల్లో బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు చూస్తుంటే ఏమంటే చాలా ఆశ్చర్యము కలుగుతుంది ప్రేమన వారలారా. దయచేసి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలను చూడగలిగితే లూకాసు వార్తలో వ్రాయబడిన చక్కటి మాటలను మనం చూడగలిగితే యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభాన్ని గురించి మనం చూడగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను.
యోహాను గారు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ప్రకటనలో మొట్టమొదటి విషయం ఏంటంటే మారు మనసు. 3వ వచనంలో మనకు కనపడుతుంది చూడండి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఇదిగో మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఏమండి, అంతటను అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతాన్ని ఆయన కలిగి ఉన్నాడు అన్న లేఖనం కూడా మనకు కనబడుతుంది. దయచేసి మీరు చూడండి, పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. అందరూ మారాలి, అందరూ మారాలి, అందరూ మారాలి అని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆయన కోరుకుంటున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఇదే మారు మనసును గురించి లేఖనాలలో మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములో మనం ఆలోచించవలసిన ఒక మాట మనకు కనబడుతుంది. దయచేసి మీరు చూడండి, అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాట. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ ఖచ్చితంగా నీకు క్షమాపణ ఉంది అంటున్నాడా? ఏమండి, ఇంతకుముందు అందరూ మారాలి, అందరూ మారాలి, ఇదిగో అందరి కొరకు రక్తాన్ని నేను చిందించాను, అందరి కొరకు నేను వచ్చాను అని క్షమాపణ అందరికీ అన్నట్లుగా రాయబడింది. అదే క్షమాపణను, అదే మారు మనసును గురించి ఆలోచిస్తే ఇక్కడికి రాగానే ఏమంటున్నాడు చెప్పండి? ఒకవేళ. ఒకవేళ అంటే అర్థం ఏంటి? రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కొరకు టికెట్ మీరు బుక్ చేసుకోవాలనుకోండి, అప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చిందండి 15, 20, 30 అంటాడు. అప్పుడు కన్ఫర్మ్ అవుతుందా అని మనం అడుగుతాం. అప్పుడు ఏం చెప్తాడు? ఏమండి, చెప్పలేవండి, ఒకవేళ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటాడు. మీరు చూసారా? ఒకవేళ అదే ముందుగా బుక్ చేసుకుంటే ఏమండి నీకు డైరెక్ట్గా కన్ఫర్మ్ అయిపోతుంది, అతను ఏం అడగడు, ఇచ్చేస్తాడు. కానీ అదే సీటు కాస్త ఆలస్యం చేస్తే ఏమైపోతుంది? అదే సీటు వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. వెయిటింగ్ లిస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మరలా మనం అడుగుతాం, ఏమండి చెప్పండి అంటే, ఏమండి నేను ఎలా చెప్పగలనండి, నేను ఎలా చెప్పగలను? అవ్వచ్చు అవ్వకపోవచ్చు. చూసారు, అదే సీటు. మీరు ఆలోచించండి. మారు మనసు, రక్షణ అనగానే మనం నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాం. ఎందుకు? ఆ రక్షణ సువార్త మన దగ్గరకు రాగానే విలువ తెలియట్లేదు. దాని విలువ తెలుసుకునే సమయానికి ఆ రక్షణ మనకు కన్ఫామ్గా ఉంటుందో లేదో కూడా చెప్పటం చాలా కష్టం. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి మీరు ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే నిర్లక్ష్యము చేస్తే ఎలాంటి స్థితి ఉందో హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మాట్లాడుతూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
16వ వచనాన్ని 17వ వచనాన్ని దయచేసి చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏమండి, ఇక్కడ అదే మారు మనసును గురించి వ్రాయబడిన మాట మీరు చూడండి. ఒకవేళ రక్షింపబడవచ్చు, ఒకవేళ మారు మనసు నీకు పాపక్షమాపణ ఉంటుంది అనటం లేదు. ఖచ్చితంగా ఏం రాయబడింది? విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా అని ఉంది. అలాని ఏమైనా ఆయన తప్పు చేశాడా ఏశావు? తరువాత ఆశీర్వాదము పొందగోరి ఇదిగో కన్నీళ్లు విడిచాడు. తర్వాత ఏం చేశాడు? శ్రద్ధతో వెతికాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కన్నీళ్ళు ఉన్నవి, శ్రద్ధ వచ్చేసింది, కానీ దేవుడేమి ఇవ్వలేదట. రేయ్, నీకిష్టం వచ్చినప్పుడు నా దగ్గరకు రావటం ఏంట్రా? నీకిష్టం వచ్చినప్పుడు నా దగ్గరకు రావటం ఏంటి అంటే, లోకాన్నంతా అనుభవించి ఏదో చచ్చే ముందు వచ్చి నన్నేదో చేయగానే నేను వెంటనే నిన్ను హత్తుకుంటానన్ను అనుకుంటున్నావా? మీరు ఆలోచించండి. కన్నీళ్లు విడిచాడు, శ్రద్ధతో వెతికాడు, కానీ మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కదా. మీకు తెలుసు కదా. మీకు తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారా? నేను పిలువగా మీరు వినకపోతిరి. సామెతలు 1:24లో నేను పిలిచినప్పుడు మీరు రావాలి, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాచగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. ఏమంటే చూసారా? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఎంత పాపినైనా దేవుడు రక్షిస్తాడు, ఎప్పుడైనా రావచ్చు అని మనం అనుకుంటున్నాం కదా. మరి ఏశావు జీవితంలో కన్నీళ్ళున్నవి, శ్రద్ధగా వెతికాడు, అవకాశము దొరకక విసర్జింపబడెను. మరి ఎంత పాపినైనా క్షమిస్తాడు కదంటే, ఆయన పిలిచినప్పుడు నువ్వు ఎంత పాపివైనా వస్తే క్షమిస్తాడు. నీకిష్టం వచ్చినప్పుడు వస్తే ఆ అవకాశం దొరకకపోవచ్చు. ఆలస్యం చేస్తే కన్ఫామ్ అనట్లేదు, ఒకవేళ అంటే రక్షణ అనేది వెయిటింగ్ లిస్ట్లో పడిపోతుంది. వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేవుడే నిన్ను కాదు పొమ్మనే స్థితి కూడా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. మీకు తెలుసో తెలియదో, బాప్తిస్మాలకు సిద్ధపడుతున్న వారు కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నవి. ఏమంటే మారతాడు కదండి మరి అంటే, దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. తీరికగా నీకు మనసులో పుట్టినప్పుడు వస్తావా? నేను పిలిచినప్పుడు నువ్వు వస్తున్నావా? మీరు ఆలోచించండి. రక్షణ అనగానే మనకిష్టమైనప్పుడు మనకు దొరికేది కాదు ప్రియమైన వారలారా. ఆయన పిలిచినప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎంత పాపివైనా నిన్ను క్షమించేస్తాడు ఆయన.
ఎంత పాపమైనా నువ్వు క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన పిలుపుకు నువ్వు లోబడ్డావు గనుక. అందుకే నేడే రక్షణ దినము, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి. ఇదిగో ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి, ఆయనను వేడుకొనుడి. చూసారా, చాలామందికి తెలియదు ప్రియమైన వారలారా. రక్షణలోనికి రాని వారు ఏమనుకుంటున్నారు అంటే ఎప్పుడైనా రక్షణ అందుబాటులోనే ఉంది కదా. కానీ ఒకరోజు ఆశ నీలో కలగొచ్చు, దేవుడు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఏమండి, ఏశావును ఎందుకు విసర్జించాడు ఆయన? వ్యభిచారి అన్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు అన్నాడు. ఏశావు జీవితాన్ని మనం చూడగలిగితే దేవుడు ఎందుకు అసహించుకొని విసర్జించాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, దయచేసి ఆదికాండము లేఖనాలలో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి. ఆదికాండంలో వ్రాయబడిన చక్కటి మాటలు ప్రేమన వారలారా. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు రిబుకా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకునిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. రెబెకా గారు ఇస్సాకుతో యాకోబు వివాహాన్ని గురించి మాట్లాడుతూ ఈ హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికింది అంటుంది. ఏం జరిగిందంటే ఏశావు తల 40వ సంవత్సరములోనే ఏం చేశాడు? హేతు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహము చేసుకొని కుటుంబాన్ని తీరని శోకంలోనికి తీసుకుని వెళ్ళాడు. ప్రేమన వారలారా, చూడండి ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనం. ఏశావు 40 సంవత్సరములో గలవాడైనప్పుడు హిత్తీయుడైన బెయరీ కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన హేలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకునకును మనోవేదన కలుగజేసిరి. చూసారా, ఈరోజు యవన కాలంలో వివాహాలైన తర్వాత తాగుడికి బానిసై వారి కుటుంబాలలో ఎంత వేదన ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత వేదన ఉంటుంది కదా. కొంతమంది కష్టాన్ని చెప్పుకునేటప్పుడు ఏమంటే కన్నీళ్ళు కూడా వారికి రావు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఏడ్చి 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 కన్నీళ్ళు ఏమైపోయాయి? ఆవిరైపోయాయి అంతే. ఇంకా ఎందుకు? చేసుకున్నందుకు భార్యను ఇబ్బంది పెడుతుంటాడు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటాడు. ఏశావు చూసారా, రిసాకుకు రిబుకాకు మనోవేదన కలగజేశాడు. ఆ మనోవేదనతో విసిగిపోయిన రిబుకా ఏమంటుందంటే, ఇదిగో నేను బ్రతికి ఉండటం కంటే చావటం మంచిది అనుకునే స్థితిలోనికి వెళ్ళిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. అలానే అంతటితో ఆగాడా? చూడండి 28వ అధ్యాయము 6వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక
కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమార్తె అయిన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మహలతును కూడా వ్యభిచారి. తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడానికే చేశాడు ప్రేమన దేవుని పిల్లల. మీరు అనుకోవచ్చు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అంటే వాడికి ఆయుష్ మూడింది అని దాని అర్థం ప్రేమన వారలారా. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులను నేనిచ్చాను, నన్ను బట్టి నీ తల్లిదండ్రులను ఖచ్చితంగా నువ్వు ప్రేమించాల్సిందే. కళ్ళ ముందున్న తల్లిదండ్రులనే ప్రేమించని నువ్వు దేవుణ్ణి ప్రేమించటం అనేది అసాధ్యం. అందుకే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకుని ఇంట్లో తల్లిదండ్రులను క్షోభ పెట్టిన వ్యభిచారి ప్రియమైన దేవుని పిల్లలారా. వ్యభిచారి తర్వాత ఏం చేశాడట? శ్రద్ధతో కన్నీళ్లతో వెతుకుతున్నాడు. ప్రభువా నేను మారతానయ్యా, నేను మారతానయ్యా అంటే మారు మనసు పొందని అవకాశము ఇవ్వబడక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. మీరు ఆలోచించండి. ఇంకా రక్షణకు నువ్వు దూరంగా ఉన్నావు అంటే ప్రభువు నిన్ను పిలుస్తున్న ఈ రాత్రి వస్తే నువ్వు ఎలాంటి వాడవైనా, అసలు ఏం అడగడైనా, ఎందుకంటే నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చావు గనుక, నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చావు గనుక, నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చావు గనుక ఆంక్షలేమీ లేవు, ఆంక్షలేమీ లేవు. లేదు లేదు ఏదో ఒకరోజు నువ్వు వస్తావు. అప్పుడు అంటున్నాడు, ఒకవేళ చూస్తానురా, ఒకవేళ 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 అంటున్నాడు. ఒకవేళ కన్ఫర్మ్గా చెప్పట్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. లేదు లేదు నా కుటుంబాన్ని క్షోభ పెట్టి ప్రభువా నేను మారిపోతానయ్యా, నేను మారిపోతానయ్యా, నేను మారిపోతానయ్యా అని ఏదో చివరి గడియల్లో నాదంతా అయిపోయిందని నువ్వు వస్తే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీకు రక్షణ కావాలనుకున్నప్పుడు ఇస్తే నీదే చెల్లుతుంది. దేవుడుగా నాదే ఉందిగా, దేవుడుగా నాదే ఉందిగా. ఏమండి, చేతులు చాచిన ఆయన చేతులు ముడుచుకొని ఇదిగో నిన్ను వద్దు పొమ్మనే స్థితికి నువ్వు తెచ్చుకోకయ్యా. ఇదిగో ఇప్పుడు ఆంక్షలు లేవు రా అంటున్నాడు. కానీ ఆ తర్వాత నువ్వు వచ్చావనుకోండి ఏమంటాడో తెలుసా? ఒకవేళ 10th క్లాస్ పరీక్ష ఫీజు ఇదిగో పలాని 26వ తేదీ వరకు కట్టేయండి అన్నాడు అనుకోండి. ఈ లోపు కట్టేసామనుకోండి అసలు గొడవే లేదు. 27కు పోయామనుకోండి ఫైన్ అంటాడు. ఫైన్ 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 అంటాడు. ఈ ఫైన్ ఎంతవరకు? ఏదో 4 రోజులు 5 రోజులు. ఆ ఫైన్ కూడా అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత పోయి ఎంత ఇయ్యమంటావు అనుకోండి, ఏం అవసరం లేదు వెళ్ళిపో అంటాడు. అదేంటండి, 100 రూపాయలు ఫైన్ తీసుకుని 4 రోజులు తీసుకున్న 200 తీసుకో, 300 తీసుకో, 1000 తీసుకో అంటే నోరు పోయి బయటికి వెళ్ళంటాడు. అదేంటండి? లేదు ఇక అవకాశం. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ ఫీజు ఆయన రమ్మన్నప్పుడు వచ్చామనుకుంటే ఫైన్ లేదు, ఫైన్ లేదు. నీకు ఇష్టమైనప్పుడు వచ్చామనుకోండి వెంటనే రానాయనా అని కూర్చోబెడతాడు అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి. లేదండి చచ్చే ముందు పోతానండి, ఇంకా తాగవలసిన బ్రాండ్లు చాలా ఉన్నాయి లోకంలో, కదా. మనిషికి ఊపిరి తెలుసుకోలేనటువంటి లోకంలో ఉంటున్న మత్తులు ఉన్నాయండి. మన పేపర్లో ఇచ్చాడు, బ్లాక్ డాగ్ అట మందు పేరు.
తెలుగులో చెప్పండి. ఇదిగో కుక్కలు తాగేది అని చెప్పాడు వాడు. నల్ల కుక్క. రేపొద్దున డెవిల్ స్కాచ్ అంటాడు, డెవిల్ మందు అంటాడు. ఏం చేద్దాం ఇక? మీరు ఆలోచించండి. ఒకవేళ అంటాడు, ఒకవేళ ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు? టైంకు లోపలికి రావాలి. టైంకు లోపలికి వచ్చేవాడుకో నిన్ను అడిగేవాడు ఎవడు లేడు. ఒకవేళ ఇంకా 1/2 నిమిషం ఉందంటే ఒకవేళ పంపించచ్చు, లేదంటే తీరిగ్గా 10 నిమిషాల తర్వాత వెళ్తే నీ కాలు మొక్కుతానయ్యా, నీ దండం పెడతానయ్యా అంటే నువ్వు ఎన్నిసార్లు కాలం మీద పడ్డా ప్రయోజనమేమీ లేదు. లోకములోని ఇవన్నీ కనబడుతున్నాయి కదా, లోకములోని ఇవన్నీ కనబడుతున్నాయి కదా. పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. విలువ తెలియక ఎప్పుడైనా దేవుని దగ్గరకు రావచ్చు నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన పిలిచినప్పుడు వస్తే నీకు ఆంక్షలు లేవు. నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నా నిన్ను మార్చి ఆయన కొరకు బ్రతికించుకోవడానికి ఆయన సిద్ధం. కానీ ఆలస్యమైందా? ఒకవేళ ఇంకా ఆలస్యమైందా? ఒక్కొక్కసారి నిన్ను విసర్జించిన ఆశ్చర్యపోవలసిన అవసరత లేనే లేదు అంటున్నాడు పౌలు గారు. దాని విలువ నాకు తెలుసు గనుకనే నేను ఆలస్యం చేయలేదు నా రక్షణ విషయంలో. ఆ రోజు దమస్కు ప్రాంతానికి వెళుతున్నప్పుడు గుర్రం మీద నుంచి కింద పడ్డాను. కింద పడిన తర్వాత నేను ఆలోచించటం ప్రారంభించాను. నేను ఆలోచిస్తుండగానే గమలీయేలు నా దగ్గరికి వచ్చాడు. ఇదిగో వచ్చి ఏమన్నాడు అంటే, ఆలస్యము ఎందుకు అన్నాడు అననీయ. గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నవన్నీ అననీయ మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఆయన చెప్పాడు, సౌలా ఆలస్యము చేయడానికి వీలు లేదు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు అన్నాడు. అపోస్తుల కార్యములో చూడండి 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. వెంటనే పౌలు గారు ఆ వాక్కులకు లోబడ్డాడు. ఆలస్యము చేయలేదు ప్రేమన దేవుని పిల్లలారా, ఆలస్యం చేయలేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, 5 సంవత్సరాలకే స్కూలుకు వెళుతున్నాం. 25 ఏళ్ళు రాగానే వివాహం అనుకుంటున్నాం. 40 ఏళ్ళు రాగానే ఓ ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నాం. అన్ని వయసుతో జరుగుతున్నప్పుడు ఏమండి, రక్షణలోనికి రావలసిన వయసు దాటిపోతూ చావుకు సిద్ధపడుతున్నా ఇంకెప్పుడు దాని విలువ తెలుస్తుంది చెప్పు? ఇంకెప్పుడు తెలుస్తుంది దాని విలువ ప్రేమన దేవుని పిల్లలారా? ఏశావు తర్వాత వచ్చాడు, కన్నీళ్లతో శ్రద్ధగా వెతుకుతున్నాడు. నేను తప్పు చేశాను. అయినప్పటికీ మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఏమండి, ఏశావు అంటే పాత నిబంధన కదండి, కొత్త నిబంధన అంత కృపే కదండి అంటే ప్రకటన గ్రంథంలో ఏం రాశాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. 21వ అధ్యాయము 10వ వచనం. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తి ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. 10వ వచనం చదవండి.
21:10. 22:10, క్షమించండి, 22:10. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే మారొద్దా? వాడు వచ్చినా ఇక అవకాశం ఉండదు అంటున్నాడు. వాడిని అలా వదిలేయండి అంటున్నాడు. వదిలేయండి అంటున్నాడు. అన్యాయము చేసేవాన్ని అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. మీరు ఆలోచించండి. ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాస్తుంటాం, టైం అప్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ వాడు అక్కడే పెన్ ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి, అంతే. ఇంకా నేను రాయలేదు అంటే నో, పేపర్ ఇచ్చేసి అంతే. కాలము సమీపమై ఉన్నది. ఇదిగో అందరూ మారాలి అని ఒకప్పుడు నేను కోరుకున్నాను, టైం అయిపోయింది. ఇన్విజిలేటరు రూమ్కి వచ్చినప్పుడు అందరూ బాగా రాయండి అంటాడు. అందరూ బాగా రాయండి అయిన ఈయనే టైం అయిపోగానే ఏమంటాడు? ఏమండి, రాయమని మీరే చెప్పారు కదా, ఒక్క అరగంట ఇవ్వండి అంటే అరగంట కాదు కదా, అయిపోయింది. ఇదిగో అందరూ మారాలి అని తన మహాప్రేమను చూపించిన ప్రభువే ఏమంటున్నాడో తెలుసా? టైం అప్ అంటున్నాడు, అంతే. ఇంకా టైం అప్. అందుకే కొన్నిసార్లు మీరు గమనించారో లేదో, వాక్య పరిచర్య చేయడానికి మనం వెళుతుంటాం, వర్షం పడుతుంటుంది. రక్షణలో లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో వీళ్ళు ఇంత కష్టపడితే వర్షం పడింది అయ్యా అని వాళ్ళు బాధపడుతుంటారు. విచిత్రం చెప్పమంటారా? రేయ్, వాడిని అలానే ఉండరేరా, వాని సంగతి నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని మనకు రెస్ట్ ఇచ్చాడు ఆయన. వాడు అలానే ఉండాలి. ఒకరోజు అన్ని అనుకూలపరిచి వాక్యాన్ని చెప్పించిన ఆయనే ఒకరోజు వర్షాన్ని కురిపించి అక్కడ దేవుడి మాటలు, వద్దురా మీరు వద్దు, ఎందుకు అన్యాయం చేసేవాడిని ఇంకను చేయని, వాని సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. ఏమండి, ఎంత ఆశ్చర్యం ప్రియమైన వారలారా. నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వాని క్రియలు చొప్పున ఇవ్వాల్సిన జీతము నా దగ్గరుంది అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మీరు బాగా గమనించండి, ఎవరికైతే రక్షణ సువార్త మాటికి వినబడుతుందో వాళ్ళని అబ్జర్వ్ చేయండి. మీరు మారరు, తర్వాత నేను మారుతానన్న అవకాశము వారికి ఇవ్వబడదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీకిష్టం వచ్చినప్పుడు వస్తావా? మీరు ఆలోచించండి. పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ, మీరు ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసా? మీ కొరకు వచ్చిన ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? పాపము నుండి విమోచించి నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి. ఈ రక్షణ ఏదో గంటలో ఇవ్వలేదు ఆయన, బోధించట చేత ఆరంభమై సూచక్రియలను చేసి సిలువలో ఆయన బలి అయిపోయి ఇదిగో వినిన వారి చేత దృఢపరిచి, ఇదిగో మన దగ్గరికి ఈ మాటలు వచ్చేయంటే దీని వెనకాల ఎంత కష్టం ఉందో ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? దయచేసి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణ అనగానే ఆయన పిలిచినప్పుడు వస్తే నువ్వు రక్షణ పొందుకునే అవకాశం దొరుకుతుంది. నిర్లక్ష్యము చేస్తే ఒకవేళ క్షమించవచ్చు నిన్ను. ఇంకా అలానే నిర్లక్ష్యం చేస్తూ నీ పాపములో నువ్వు ఉండిపోయి నా కోరికలన్నీ
అన్నీ తీరిపోయిన తర్వాత హాస్పిటల్లో పడిన తర్వాత దేవుడా 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 అనుకుంటూ అప్పుడు నేను వచ్చేస్తాను అంటే దేవుడు నీ అంత తెలివి తక్కువ వాడని మాత్రం అనుకోవడానికి వీలు లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, తెలీదా? ఇప్పుడు నువ్వెందుకు ఆయనను కలవరిస్తున్నావు ఆయనకు తెలీదా? హృదయాంతరాలని ఎరిగిన ఆయన ఇదిగో నిన్ను గమనించినప్పుడు నీకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ప్రేమన దేవుని పిల్లలారా, మనొక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు ఏమన్నారంటే చూద్దాం ఒక 10-15 రోజుల్లో ఇంటికి పంపించేద్దాంలేండి, స్పందిస్తున్నాడులేండి అన్నారు. కుటుంబ సభ్యులు వెళ్ళారు. కుటుంబ సభ్యులు వెళ్ళి మాట్లాడుతుంటే కానీ ఒరే ఇంటికి రాగానే నేను బాప్తిస్మే తీసుకుంటాను రా అన్నాడు. ఇంటికి రాగానే నేను బాప్తిస్మే తీసుకుంటున్నాను. ఇదిగో నా జీవితం ఎంత భయంకరమైంది, ఎంతమందిని ఇబ్బంది పెట్టాను, నా భార్యని ఇబ్బంది పెట్టాను, నా పిల్లల్ని ఇబ్బంది పెట్టాను అని అన్నాడు. సరే 15 రోజుల తర్వాత వస్తాడేమో అనుకున్నాం. ఇక తెల్లవారితే ఇంటికి వచ్చి బాప్తిసం తీసుకుంటాడు అనగా ఏం జరిగిందంటే కోమాలోకి వెళ్ళిపోయాడు. ప్రేమన్న వారలారా, బయటికి వస్తాడో రాడో తెలియదు. మారు మనసు పొందని అవకాశము లేదు. ఒకవేళ డాక్టర్లు ఏమంటున్నారు, ఎప్పుడు రావచ్చండి అంటే మేము లేవు. ఒకవేళ చనిపోతే అవకాశమే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో వాక్యాన్ని విని సంతోషించినంత మాత్రాన దేవునికి సంతోషం కాదు. విన్న వాక్యము నీ హృదయాన్ని మార్చి నువ్వు రక్షణలోనికి రాగలిగితే ఆయనకు సంతోషం. ప్రియమైన వారిలారా, అలాగే రక్షణలోనికి వచ్చిన మన జీవితాలను ఆలోచించగలిగితే మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. రక్షణలోనికి వచ్చి మరలా పాపములోనికి వెళుతున్నామనుకోండి, ఒకవేళ క్షమించవచ్చును. ఇంకా పాపంలో కూరుకొని పోయామనుకోండి ఏమవుద్ది? విసర్జింపబడతాం. ప్రేమన వారలారా, ఇస్కరియోతు యూదా చూడండి. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డా లేదా? కానీ ఏం జరిగింది? అవకాశం లేదు. ప్రేమన వారలారా, అలాని ఇస్కరియోతు యూదా రక్షణలోనికి రాలేదనుకుంటున్నారా? యేసుక్రీస్తుతోనే ఉన్నవాడంటే మీరు ఆలోచించండి. మరి పశ్చాత్తాపం ఆయనకి లేదా? తర్వాత ఉంది, విసర్జింపబడ్డాడు. ప్రేమన దేవుని పిల్లలారా, పేతురు గారు వెంటనే తెలుసుకున్నాడు, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, ఓకే, క్షమించేశాడు. ప్రేమన వారలారా, రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా లోకాన్ని చూస్తూ ఆ పాపంలో పడుతున్నప్పుడు నువ్వు వెంటనే వాక్యం వినగానే వెంటనే నీ జీవితాన్ని సెటరేట్ చేసుకున్నావా? ఓకే. లేదు, అలాగే నిర్లక్ష్యంగా ఉండి ప్రభువు నిన్ను గద్దిస్తున్నా ఏం కాదులే, ఎవరికి తెలియదులే అని ఆరాధనకు వస్తూ ప్రభు బల్లలో చెయ్యి వేస్తూ అదే పాప జీవితంలో స్థిరపడిపోయావా? ఒకరోజు నిజమైన పశ్చాత్తాపం నీకు వచ్చినా అవకాశం ఇవ్వడు. ఎందుకు? నా బల్లను అవమానపరిచావు, లేఖనాలను విన్నా నీ జీవితాన్ని మార్చుకోలేదు, ఇప్పుడేదో కష్టం వచ్చిందని, ఇప్పుడేదో నష్టం వచ్చింది, నేను మారిపోతానంటే దేవుడు ఏమైనా అమాయకుడిగా కనపడుతున్నాడా నీకు? ఈరోజు చాలామందికి అదే ధైర్యం. ప్రియమైన వారలారా, ఏం కాదు. ఏంటి ఏం కాదు? విలువైనది ఎక్కడ పడితే అక్కడ ఏమి దొరకదు. ప్రియమైన దేవుని పిల్లలారా, విలువైనది రక్షణ అనేది విలువైనదంటే విలువైనది ఇదిగో తగిన కాలమందు మాత్రమే దొరుకుతుంది. నీకిష్టమైనప్పుడు నేను మారిపోతానంటే దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తావు? మీరు ఆలోచించండి. పెళ్ళికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత చక్కగా బంతిలో కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయండి. మీరు అడగవలసిన అవసరం ఏమీ లేదు. అంత అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకురా అంటే గెట్ అవుట్ అంటారు. భోజనాలు అయిపోయినాయండి అంటారు. అయిపోయినాయండి. ఒకవేళ మొహమాటానికి పెట్టినా అన్నీ వడ్డించరు, సాంబారే. చూసారా?
పిలిచినప్పుడు వెళితే ఆతిథ్యం ఎలా ఉంటుంది? అంత సర్దుకొని కడుగుతున్నప్పుడు పోయామనుకోండి, ఇప్పుడు అది చేయాలి ఇది చేయాలి అంటే ఎక్కువ మాట్లాడితే గెట్ అవుట్ అంటారు అంతే. ఇంకా ఆఫ్టర్ ఆల్ ఒక పెళ్ళికే సమయానికి వెళితే నీకు ఆతిథ్యము అమోఘంగా అందినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు రావటానికి ఏమవుతుందయ్యా? దేవుడు పిలిచినప్పుడు రావటానికి ఏమవుతుంది? పౌలు గారు నిర్లక్ష్యం చేయలేదు. ఇదిగో వెంటనే లక్ష్య పెట్టాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రేమన వారలారా, ముందుకు వెళ్ళాడు. ఎక్కడ మన జీవితాలు ఉన్నాయో ఈ రాత్రి మీరు ఆలోచించండి. లోకములో ఉండి రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణ పొందుకున్నానని ఆ తర్వాత ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుట యందు నిర్లక్ష్యం కలిగి మరలా పాపానికి జోగుతున్నావా? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించగలిగితే ప్రేమన వారలారా, విలువైనది విలువగానే మన జీవితంలో ఉండాలే తప్ప నిర్లక్ష్యాన్ని వహించడానికి వీలు లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, చాలామంది వాక్యాన్ని వింటుంటారు కానీ బ్రతుకును మార్చుకోరు. ఉపయోగం ఏమీ లేదు ప్రేమన వారలారా. హేరోదు విన్నాడు, సంతోషించాడు, ఉపయోగం ఏముంది? ఫెలిక్స్ విన్నాడు, సంతోషించాడు, ఉపయోగం ఏముంది చెప్పండి? అగ్రిప్పరాజు విన్నాడు, సంతోషం ఏముంది బ్రతుకు మారకపోతే? కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడి, నాయన నేను మారిపోతాను అంటే నువ్వు ఎలాంటి వాడువైనా దేవుడు వెంటనే నిన్ను హత్తుకుంటాడు. లేదు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నప్పుడు తర్వాత ఒక వేలకు వెళ్ళిపోతాం. అలానే నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, ఆయన విసర్జిస్తే మనల్ని ఇక కాపాడేవారు ఎవరు లేరు. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి విలువైన రక్షణ మన కళ్ళ ముందు ఉన్నప్పుడే కళ్ళ కద్దుకొని గుండెలకు హత్తుకొని రక్షణలోనికి రాగలిగితే ఎంత మేలు. పౌలు గారు అదే చేశాడు. అననీయ చెప్తున్నాడు, ఆలస్యం చేయకు, నిర్లక్ష్యం చేయకనగానే వెంటనే నువ్వు నేను అడిగిన ప్రశ్నలు అడగట్లేదు. మరి నేను మారాలి కదా, కొన్ని చేయాలి కదా, ఇంతవరకు ఇలా ఉన్నాను కదా, నా పరిస్థితి ఏంటి, ఇవేమీ అడగట్లేదు. వెంటనే మనసు మార్చుకున్నాడు. నాయన నీదే భారం అనుకున్నాడు. ఇదిగో రక్షణలోనికి వచ్చాడు, దానిని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఈ రాత్రి ఆలోచించండి. ప్రభు నిన్ను రమ్మంటున్నాడు. ప్రభు రక్షణ సువార్తను నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇదిగో ఆ వ్యర్థకాలపు పాప జీవితాన్ని వదిలేసి నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే నువ్వు రక్షణలోనికి రాగలిగితేనే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి పాపము నీ జీవితానికే ప్రమాదకరమైంది, నీ కుటుంబానికి ప్రమాదకరమైంది కనుక దయచేసి ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించి మన రక్షణను గురించి, మన సొంత రక్షణను గురించి నిర్లక్ష్యము చేయకుండా లక్ష్య పెట్టగలిగితే మన జీవితాలకు ఎంతో మేలు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన మా హృదయాలను కదిలించారు నాయన. తండ్రి, మా స్థితిని నాయన నీ వాక్యము ద్వారా గద్దింపబడి నాయన మేల్కొని విధేయులమై నీ కొరకు బ్రతుకుటలో నాయన ముందుండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈరోజు నాయన అనేక హృదయ రహస్యాలు బయలుపడినట్లు నాయన విత్తబడిన వాక్యము నాయన నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి, రేపటి దినం మరుసటి దినము జరగనే ఉంటున్న సభలలో కూడా నాయన సహాయాన్ని అనుగ్రహించమని, టీజీఎం ద్వారా జరుగుతున్న నాయన పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ జరుగుతున్న సేవను సేవకులను నాయన దీవించి ఆశీర్వదించి నాయన అనేకుల రక్షణార్థమై బలమైన సాధనములుగా వాడుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములను ఆయన మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.